మాట్లాడగలను, లేదంటే అప్పీల్ చేయగలను అంతే మ్యాక్స్. ఇప్పుడు నేను అప్పీల్ చేసే పరిస్థితులు ఉన్నాను తప్ప ఎన్ఫోర్స్ చేసే పరిస్థితుల్లో లేను. నిజంగా వైసీపీ నాయకులకి మీరందరూ మనస్ఫూర్తిగా చాలామంది సంపూర్ణమైన మద్దతు పలికారు, లేదంటే అంత మెజారిటీ రాదు. 151 సీట్లు వచ్చినాయి అంటే దాంట్లో తూర్పు కాపులు ఒక బలమైన 26 కులాలు దయచేసి ఉంచండి అని అట్లీస్ట్ ఒక నెగోసియేషన్ కూడా చేయలేదు, వీళ్ళు వదిలేశారు. అంటే బలంగా మన సమస్యల గురించి మాట్లాడే వ్యక్తుల్లో లేకపోతే వచ్చే సమస్య ఇది. అయితే నాకున్న దురదృష్టం ఏంటంటే ప్రస్తుతానికి నేను అధికారంలో లేను. స్టిల్ వీఆర్ బిల్డింగ్ ఎ పార్టీ. ఎందుకంటే నేను ఒకే రోజు అందరి మన్ననలు పొందను, అందరి విశ్వాసం పొందను అని చాలా స్పష్టంగా అవగాహన ఉన్నవాడిని. 2009-8 నుంచి నేను రాజకీయాలు ఉన్నాను కాబట్టి, దెబ్బలు తినున్నాను కాబట్టి, ఒక చిన్నపాటి సైనికుడు కావాలంటేనే ఫిట్నెస్ టెస్టులు పాస్ అవ్వాలి, ఒక లాయర్ కావాలంటే 5 సంవత్సరాలు కనీసం చదువు చదవాలి. ఏ ఉద్యోగం దేనికైనా సరే ఒక ఫిట్నెస్ టెస్ట్, ఒక పరీక్షలు ఉంటాయి, ప్రవేశ పరీక్షలు. అలాగే రాజకీయాల మటుకు ఏం అవసరం లేకుండా ఈజీగా వచ్చేసి నేను నమ్మట్లేదు. అందుకే నేను ఓడిపోయిన ఇంకోటైనా ఎందుకు నేను బలంగా ఉంటానంటే, నన్ను ఎందుకు మీరు నమ్మాలి చెప్పండి? నేననేవాడిని ఒక నిలబడి సమస్యను తీసుకెళ్ళి మాట్లాడితే అది ఒక కాలక్రమంలో అది పెరగాలని కోరుకునేవాడిని. ఆ క్రమంలో పెరుగుతూ వచ్చింది పార్టీ. ఈరోజు మీరు నమ్మి మీ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చినందుకు, జనసేన దగ్గర తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను. మీకు న్యాయం చేసే దిశగానే మేము అడుగులేస్తాం. ఇక్కడ చాలా సున్నితమైన సమస్య ఏంటంటే, తూర్పు కాపులకు సంబంధించి ఉత్తరాంధ్రలో చాలా అత్యధిక జనాలు. ఇందాక మీరు చెప్తా ఉంటే ఒక మంత్రి, ఒక ఎంపీ, 5 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? తెలంగాణలో అయితే కనీసం వాళ్ళు తీసేశారంటే ఒక వేరే రాష్ట్రం, దానికి ఏదో ఇంకో దాని ప్రమాణాలు వేరు ఉంటాయి. కనీసం ఆంధ్రప్రదేశ్లో వలస కార్మికులు ఎక్కడున్నా ఇందాక మీరు చెప్తున్నట్టు అత్యధికం శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర వలస కార్మికులు అత్యధిక శాతం ఖచ్చితంగా దాంట్లో ఎక్కువ సింహభాగం తూర్పు కాపులే ఉంటారు. అది స్వయంగా నాకు కూడా తెలుసు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, మిగతా మన తూర్పు కాపులు కేవలం 3 జిల్లాలకే ఈ స్టేటస్ ఇచ్చి మిగతా 10 జిల్లాల్లో గుర్తించట్లేదు అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఫస్ట్ టైం మీరు చెప్తుంటే నేను ఊహించలేదు. మన రాష్ట్రంలోనే 3 జిల్లాలకే మిమ్మల్ని పరిమితం చేసి మిగతా అన్ని జిల్లాల్లో, నాకు తెలుసు మీకు రైతు కార్మికులు మీరే ఉన్నారు, మరి అక్కడ దాన్ని ఎందుకు వర్తించలేదో ప్రభుత్వం తెలియజేయాలి. ఈ సందర్భంలో ఖచ్చితంగా నేను ఆశ్చర్యం ఏమనిపించిందంటే, ఈ సందర్భంగా అడుగుతున్నాను, ఇది కేవలం తూర్పు కాపుల కోసమే పెట్టారా? ఈ 3 జిల్లాలకి పరిమితం చేశారా? లేదంటే మిగతా కులాలకు కూడా ఇలాగే చేశారా? అలా ఎలా చేస్తారు? షూర్. ఖచ్చితంగా. షూర్. మాట్లాడు. మాట్లాడు. షూర్. ఒక్క నిమిషం. అంటే ఇది లైవ్ ఉంది, ప్లీజ్. నేను మాట్లాడను. ఇదేంటంటే, ఒక ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది.
ఇప్పుడు ఇందాక మీరు విజయవాడలో ఉన్నారు. తూర్పు కాపులు మిగతా 10 జిల్లాల్లో కూడా ఉన్నారు. వలస వెళ్ళిపోయారు ఉత్తరాంధ్ర నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కులం అయితే మారలేదు. ఏ కులంలో పుట్టారో అదే కులంలో ఉంటారు. కానీ దీనికి ఈ ఓబీసీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా లంచాలు ఇస్తే, లేదంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప మనకు సర్టిఫికేట్లు రాని పరిస్థితి. ఇందాక మీరు కవిటి కంటాల మోహన్ కుమార్ అని చెప్తా, ఇక్కడ ముఖ్యంగా సామాజిక భవనాలు నిర్మించాలి అనేది ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటా, ఖచ్చితంగా పరిగణలో తీసుకొని చాలా వ్యాలిడ్. దీనికి నేను మీ నుంచి మాట ఇవ్వగలిగేది నేను మీకు ఈ రోజున, ఇది నేను మొట్టమొదటిసారి బీసీ కులాలకు సంబంధించి ముఖ్యంగా నేను భీమవరంలోకి వెళ్ళినప్పుడు మిగతా అక్కడ గౌడ కులస్తులతో కానీ కొప్పిలి వెలమ కులస్తులతో కానీ వీళ్ళందరితో కలిసి ఆ రోజున తూర్పు కాపులు నాయకులు వచ్చారు నా దగ్గరికి. దాదాపు ఇదే సమస్య ఆ రోజు కూడా చెప్పారు, 2018లో కూడా నాకు చెప్పారు. ఇందాక మీరు మోహన్ కుమార్ గారు మీరు మాట్లాడుతూ ఓట్లు మావి అధికారం మీది అనేది అన్నారు. ఇది గత 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో రిపీటెడ్గా అత్యధిక జనాభా ఉన్న కులాలకి ఉండి కూడా మీలో ఎందుకు ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి, అత్యధికంగా బీసీ కులాలదే ఎక్కువ సంఖ్యాబలం, కానీ ఎందుకు మీరు ఇంతమంది ఉండి కూడా మీరు ఎందుకు ఓబీసీ కూడా మీరు ఒక రికమెండేషన్ తప్ప రాని పరిస్థితి, మెరిట్లో వచ్చిన విద్యార్థులకు కూడా ఒక సరైన సీట్ లేని పరిస్థితి, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అనేది ఒకసారి అందరూ చాలా లోతైన చర్చ జరగాలి. దీంట్లో ఎంతసేపు మీరు ఓట్లు వేసేద్దాం అంటే ఎక్కువ సంఖ్యా బలం ఉన్న చోట గొడవలు ఉంటాయి. అంటే జనాభా కుటుంబం పెద్దదే కొద్దీ మజ్జిగ పలచన అవుతుంది అన్నట్టుగా సంఖ్యాబలం ఉన్న చోట ఎక్కువ గొడవలు ఉంటాయి. అందుకని తక్కువ సంఖ్యాబలం ఉన్న కులాల్లోనే ఐక్యత ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎప్పుడు బాగుపడద్దు అంటే మనం విమర్శిస్తే బాగుపడద్దు. అన్లెస్ ఇప్పుడు మనం ఇంకొకళ్ళు అనబోయే ముందు మనలో లోపాలు మనం సరిచేసుకోకపోతే, మీరు ఇందాక పెద్దలు మీరు మాట్లాడుతూ మనలో నాయకత్వం పెంచుకోకపోతే, వెనుకబడ్డ కులాలు మీలో మీకు అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుల్ని మీరు పెంచకపోతే, మీరు కేవలం కొద్ది మందికే మీరు పట్టం కడితే, అలా కట్టబట్టే ఈ రోజున మీకు ఇంతమంది 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మంత్రి ఉండి కూడా ఇంకా మీరు ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా అది చాలా బాధపడాల్సిన విషయం. దీని మీద మీరు ఒక లోతైన చర్చ నేను చెప్పానని కాకుండా మీరు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్కి ముందు మధ్యలో మాట్లాడతాం వెళ్ళిపోతాం, కానీ ఈ 24 నిజంగా మీకు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను నేను. మీరు ఇంత సంఖ్యాబలం ఉండి మీరు నిలదీసుకొని హక్కు సాధించుకోగలిగే స్థాయిలో ఉండాలి కనీసం, లేదా మీకు ఏదైతే లోపం ఉందో అది మీరు ఒక బిల్ ప్రవేశపెట్టి మీరే దాన్ని తెచ్చుకునే స్థాయిలో మీరు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంకా మనం దేహి అనే పరిస్థితిలో ఉన్నామంటే ఈ తప్పు ఎవరిది అనేది ఫస్ట్ తప్పు మన ఇంట్లో మొదలవుతుంది, మనతో మొదలవుతుంది. మీరు దాని నుంచి మనం బయట పడకపోతే మటుకు ఇది ఎప్పటికీ మనం ఒక నిస్సహాయ స్థితిలోనే ఎప్పుడు మనం అడిగే స్థాయిలోనే ఉంటాం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, నాకు పాలిటిక్స్ సరదా కాదు. ఫర్ మీ నాకు ఇది చాలా సామాజిక బాధ్యత. ఎందుకని 2008 నుంచి నేను చూస్తూ ఉన్నాను. నా దగ్గరికి చాలా బీసీ కులాల నాయకులు తెలంగాణలో కన్నా చాలా సాన్నిహిత్యం ఉంది వీళ్ళందరితోటి. ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంది, కానీ ఒక టర్మ్ అయిపోగానే అందరూ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళతోటి కలిసిపోవడమా, లేదంటే నేను దాన్ని ఎలా చెప్పాలో చెప్తే ఒక మాట తక్కువ అవుతుందని చెప్పి కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నా, ఎక్కడో లొంగిపోతున్నారు. అది మీరు దయచేసి ఇది ఒక తూర్పు కాపులకి కాదు, ముఖ్యంగా బీసీ కులాలకి అన్నిటి తరపున నేను ఈ సందర్భాన్ని పురస్కరించి చెప్తున్నాను. మీరు దీన్ని ఎక్కడో మార్చుకోకపోతే, మీలో కొత్త నాయకత్వాన్ని మీరు తెచ్చుకోలేకపోతే,
నాలాంటోడు ఉన్నా కానీ నిష్ప్రయోజనం అయిపోతుంది. మీకు నిలబడే నాయకుల్ని పట్టుమని 10 మంది, ఊరికి ఒక సంఘాన్ని, మీ సంఘం ఉంది కాబట్టి, సంక్షేమ సంఘం, తూర్పుగోదావరి సంక్షేమ సంఘం ఉంది కాబట్టి, ముందు మీతో స్టార్ట్ చేయండి. ఒక బలమైన నాయకుల్ని మీరే ఒక 10 మంది అనుకొని, ఒక 10 మందిని కనీసం నియోజకవర్గానికి ఒకళ్ళు ఇద్దరు ప్రొజెక్ట్ చేయండి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ లీడర్స్ అవుతారు. లేదంటే కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు కానీ కులం వెనకబడిపోతాం. ఇది ప్రతి కులంలో జరుగుతున్న సమస్య. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నన్ను తిట్టాలి అంటే నేను పుట్టిన కులం చేత తిట్టిస్తారు, లేదంటే నన్ను అణగారిన వర్గాల చేత తిట్టిస్తారు, లేదంటే మైనారిటీల చేత తిట్టిస్తారు తప్ప ఎవరైతే దీన్ని వెనక నుంచి నడుపుతారో వాళ్ళు తిట్టరు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది ఎక్కడో ఈ పద్ధతి. ఎందుకంటే విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాడు ఎలా స్టార్ట్ చేశాడు, వాడు వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళు ఇంకా స్టార్టింగ్ అట్లాగే ఉంది. అంటే ఇది నేను ఎలా చూస్తున్నానంటే, ఇంకా కులాన్ని రెచ్చగొట్టడం లేదు, కానీ ఇది ఖచ్చితంగా ఇది మారాలని కోరుకుంటున్నాను. నేను లెవెల్ ఫీల్డ్ అవ్వాలి, పాలిటిక్స్ లెవెల్ ఫీల్డ్ అవ్వాలి. ఇంకెంతకాలం మీరు అడుగుతారు చెప్పండి? మాకు బీసీ, మాకు ఈ సర్టిఫికేట్లు రావట్లేదు, ఇంకెంతకాలం అడుగుతాం మనం దీని గురించి? మీరు సాధించుకునే స్థాయిలో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. దానికి మీరు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు, నేను చేసి పెడతాను మీకు. అత్యధికంగా జనాభా, నేను పంచగ్రామాల గురించి మీరు మాట్లాడుతున్న ఇందాక అది వంశధార ప్రాజెక్టు గురించి, ఆ రోజు నేను 2018లో పోరాట యాత్రకి నేను వచ్చినప్పుడు పాపం నలిగిపోయిన రైతులు నా దగ్గరికి వచ్చారు. దాంట్లో అత్యధిక శాతం తూర్పు కాపులే భూములు కోల్పోయారు. మీరు చెప్తున్న ఇందాక 24,000 మంది శ్రీకాకుళంకి షిఫ్ట్ అయిపోయి, నేను ఆ క్యాంప్స్ కూడా నేను వెళ్ళాను. ఆయన అన్న మాట ఏంటంటే, మేము పంచగ్రామాల్లో మేము నడిస్తే మాకు ఎండ పడదు కిందకి. ఎప్పుడు అంటే ఈ గ్రామానికి ఆ గ్రామానికి చెట్లు అంత చిక్కగా ఉంటే మాకు నీడే ఉంటుంది తప్ప గ్రామానికి అంత పచ్చడి గ్రామాలను మేము వంశధార ప్రాజెక్టు కోసం వదిలేసి మేము ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పింది నాకు నిజంగా కంటతడి పెట్టించింది. మరి వాళ్ళకి న్యాయం చేయడానికి ఎవరు లేరు, నాయకులు మాట్లాడరు. ఇంకా వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోయారు. ఇది మారాలి అంటే నేను మనస్ఫూర్తిగా మీలో ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి. సంఖ్యాబలం లేని కులాల్లో ఎంత బలమైన ఐక్యత ఉంటుంది, మరి సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఎందుకు లేదు? ఐక్యత ఎలా తెచ్చుకోవాలి? దీని మీద మీరు ఒక సమగ్రంగా చాలా లోతుగా మీరు విశ్లేషించి, మీరు అందాక అన్నారు మాకు 2 తరాలు పోయినాయి అన్నారు ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల. మీరు ఒక్క తరం అంటే కనీసం తక్కువ 10 సంవత్సరాలు కనుక మీరు ఒక మాట మీద కనుక మీరు అందరూ నిలబడి ఉంటే, ఒకసారి నేను నష్టపోవచ్చు, ఇతను ఎదిగినా పర్లేదు అని అనుకుంటే ఇంకెవరిని మీరు దేహి అనే పరిస్థితుల్లో బీసీ కులాలు ఉండవు, ముఖ్యంగా తూర్పు కాపులు ఉండాలి. మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాను. మీరు ఆమదాల వలస చెప్పారు, హెచ్చర్లో చెప్పారు, పలాస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం. అసలు దీంతో మొదలు పెట్టండి. మీరు మొదలుపెట్టి మీరు బీసీ కులాల తరఫున ముందుగా మీరు తూర్పు కాపులుగా మీరు స్టార్ట్ చేయండి. మీ వెంట నేను ఉంటాం. నా కోరిక ఒకటే, ఈ దేశంలో ఈ రాజ్యాంగ దినం రోజున రాజ్యాంగం మనకి ఏ హక్కులైతే కల్పించిందో ప్రతి ఒక్కరికి వారి కాళ్ళ మీద నిలబడగలిగే హక్కు కల్పించింది. మొన్న ఈ మధ్యన నన్ను ఏదో విమర్శిస్తే, ఎవరు రాయలసీమ జిల్లా చెందిన ఒక వ్యక్తి, ఒక వాళ్ళ అధిక ఎమ్మెల్యేనే ఎగ్జాక్ట్ ఒక వైసీపీ నాయకులు అనుకుంటా, బీసీలకి వైసీపీ ప్రభుత్వం ఇన్ని 26 లక్షల ఇల్లు, 45 లక్షల ఇల్లు కట్టించిందంట. ఎవరు ఇచ్చేవాళ్ళు, ఎవరు తీసుకునేవాళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే అన్ని కులాలు వేస్తే తప్ప అక్కడ నాయకుడిగా కూర్చోలేడు. వాళ్ళు చెప్పడం ఎలా ఉంటుంది, మేము మీకు ఇచ్చేవాళ్ళు, మీరు తీసుకునేవాళ్ళు. నాకు ఇది ధోరణి కనిపిస్తుంది. దీనికి కొన్ని కులాల్లో ఆ ఏజెంట్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళు కాంచీరామ్ గారి భాషలో చెంచాస్ అంటాం. మీరు అంటే నేను అనేది, మీరు కులం కోసం ఎంతో, నేను మొన్న ఈ మధ్యన మాట్లాడుతూ దేశ భావన, రాష్ట్ర భావన, నా ఆంధ్ర అనే భావన, లేదంటే నా భారతీయుడు అన్న భావన అవి ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ
మేబీ వీ టేక్ ఇట్ టు గ్రాంటెడ్. కనీసం ఈరోజు నేను కోరుకుంటుంది ఏంటంటే అట్లీస్ట్ కుల భావన పెట్టుకోవాలని కోరుకున్నాను. ఎందుకు కుల భావన అంటున్నానంటే ఇది కులాన్ని ఎంకరేజ్ చేయడం కాదు, మనుషులు మారట్లా. అట్లీస్ట్ ఎక్కడో ఒక చోట ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. అందుకే నేను కులాల ఐక్యతను ఎందుకు పదం వాడానంటే అట్లీస్ట్ ఒక కులం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక మంత్రి, కనీసం వాళ్ళందరూ కలిపి సంపూర్ణంగా తూర్పు కాపులకి చేసుకుంటే అట్లీస్ట్ ఒక కులం బాగుపడదు. ప్రతి వ్యక్తి వాళ్ళ కులానికి సంబంధించిన చేసుకొని ఉంటే సంపూర్ణంగా దే గెట్ అప్లిఫ్టెడ్. వీళ్ళు అది కూడా చేయట్లా. వాళ్ళ నాయకులు ఏం చెప్తారో, వాళ్ళ నాయకుడు ఏం చెప్తాడో, వాళ్ళ నాయకుడికి చప్పట్లు కొట్టడానికి ఆయన భుజాలు వీళ్ళేదో ఒక 2-3 చిన్న పనులు చేసేసి వాళ్ళ భుజాల్లో తట్టించుకుని సరిపోద్ది అనుకున్నారు. కానీ కులానికి కూడా చేయట్లా. అందుకే నేను ఇబ్బంది లేకుండా చెప్తున్నాను, మీరు దయచేసి బీసీ కులాల్లో కానీ ఏ కులం, అధికారం లేని ఏ కులమైనా సరే మీరు లోతుగా ఒకసారి పరిశీలించి 24కి తర్వాత మీరు ఇలాంటి మీటింగ్స్ అయితే జరగకూడదు. మనకి ఎలాంటి మీటింగ్ జరగాలంటే మన సత్యం నాయుడు గారికి అవార్డు రాలేదు. అలాంటి అవార్డుల కోసం ఆయన అడగకూడదు, మనమే వెళ్ళి ఆయన గుర్తించి మనం ఇవ్వాలి. అలాంటి కళాకారులకి, అలాంటి గొప్ప కళాకారులకంటే నేను ఈ మధ్యన బీజేపీ నాయకులు మోడీ గారిని చాలాసార్లు చూస్తుంటే వాళ్ళు వెతుక్కొని ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీలు. అలాంటిది ఇంత సీనియర్ రంగస్థల కళాకారులకి ఆయనకు ఉన్నది బాధ ఏంటి? అది నాకు రికమెండ్ చేసేవాడు ఎవడు లేడు. అలాంటి గొప్ప కళాకారుడికి రికమెండ్ చేయడానికి మన బాధ్యత. మనం ఈ పరిస్థితిలో ఉండాలి తప్ప 24 తర్వాత. అలాగే మనకి పంచగ్రామాల తాలూకు వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి నిలబడాలి. మీరు రాష్ట్రం కోసం త్యాగం చేశారు, రాష్ట్రం కోసం త్యాగం చేశారు. వాళ్ళకి మేము గుర్తించాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఎక్కడొక చోట మీరు ఈ సభ ఈ వేదికని మీరు పెట్టుకొని నా విన్నపం ఒకటే, 46 లక్షల జనాభాని మీరు చెప్తా ఉన్నారు. ఆ గణాంకాలు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ డిఫరెన్స్ ఏముందంటే 26 లక్షలు గత ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 16,22,000 అనేది గుర్తించారని చెప్తా ఉన్నారు. ఇది మానసికంగా నేనేం చేస్తానంటే 46 లక్షలు, ఒకళ్ళేమో 26 లక్షలు, ఇంకొకళ్ళేమో 16 లక్షలు అంటే సత్యం ఇక ఎక్కడ మధ్యలో ఉంది. అంటే కనీసం వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి 10 లక్షలు ఇది తేడా ఉండదు కదా. ఉంటే 1 లక్ష ఉండాలి, 2 లక్షలు ఉండాలి. కానీ ఇంత తేడా ఎలా ఉంది అంటే ఎక్కడో ఎవరో కావాలని తప్పు చేస్తున్నారు. అది తర్వాత బీసీలందరినీ ఇది ఐక్యత అంటే బీసీలు ఎప్పుడు అధికారంలోకి రాకూడదు. దాదాపు 100కు పైగా కార్పొరేషన్లు పెట్టడం అంటేనే ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళకు ఒక పదవి పడేసి ఒక కార్పొరేషన్ పడేసి 75,000 జీతం ఇస్తే కులం అంతా కామ్గా ఉంటుంది. ఇది మారాలని నేను కోరుకుంటున్నాను. కులం బలపడటం అంటే కులం ఆధారం చేసుకున్న నాయకులు బలపడటం కాదు, సమూహం బలపడటం, దానికి సంబంధించిన తరాలు బలపడటం. నేను ఆ దిశగా ఆలోచిస్తున్నాను. మీ అందరికీ సంపూర్ణమైన అధికారం రావాలి. బీసీలకి అత్యధిక పీఠ ఉండాలి, అధికార పీఠంలో ఎక్కువ స్థానం ఉండాలి. మేము ఈ కులాలకి బలంగా చేసుకోగలగాలి. దానికి నా వంతు కృషి నేను మీకు బలంగా చేసి పెడతాను. అలాగే తమిళనాడుకి వెళ్ళిన నాకు చాలా బాధాకరం. మన చెన్నైలో ఎవరో చనిపోతే బెంగళూరుకి ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా మిలిటరీకి వెళ్ళండి, ఇందాక ఆయన అంటే అహ్మదాబాద్ వలస నుంచి అంటార్కిటిక్ అంటే అది ఒకసారి ఎగ్జాజరేషన్లా అనిపిస్తుంది, కానీ అది నిజం. అదే షిప్లో పనిచేసే వాళ్ళు కళాశీలు ఉత్తరాంధ్రలో ఉంటారు. పాకిస్తాన్లో ఎక్కడో విడిపోతే ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉంటారు. ఒక ఆర్మీకి వెళ్ళాలంటే ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు. ఇంతమంది ఉంటారు. సో దీంట్లో అత్యధికమైన జనాభా ఉన్న తూర్పు కాపులు సింహభాగం తీసుకుంటారు. మరి మీరు ఇంతమంది ఉండి కూడా ఇంకా మనం కూర్చోబెట్టి ఒక 5-6 మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు బలపడితే సరిపోద్దా? కులం బలపడక్కర్లేదా? మీరు అడగాలి. అది ఇందాక మీరు అంటుండే, మీరు విజయనగరం నుంచి భయపెట్టేస్తారు ఖచ్చితంగా.
భయభ్రాంతులు గురి చేస్తారు, కేసులు పెట్టేస్తామంటారు, ఇబ్బంది పెట్టేస్తామంటారు, లేదంటే వాలంటీర్స్ వ్యవస్థ, లేదంటే అంతకుముందు ఇంకొక వ్యవస్థ భయపెట్టేస్తారంటారు. మేమున్నాం మీకు, మీరు ఎదురు తిరగండి. ఎదురు తిరగటం అంటే మీరు కొట్టడమో తిమ్మడం కాదు, మీరు ధైర్యంగా లేకపోతే మటుకు ఇందాక మీరు చెప్పారు ఇక్కడ పోరాడితే పోయేదేమీ లేదు మీరు అన్నమాట, బానిస సంఖ్యలు తప్ప. మీరు పోరాడకపోతే ఎంతసేపు మన చేతులు కట్టుకొని వారి అంబలు తాగాల్సిన పరిస్థితే ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మనస్ఫూర్తిగా నా విజ్ఞాపన, నా విన్నపం, మీరు ఒక కట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి. మీకు నచ్చిన నాయకులు మీరు అందరూ కొంచెం ఒక 10 సార్లు మీటింగ్లు వేసుకోండి, ఇంకో 25 సార్లు వేసుకోండి. ఎలక్షన్ లోపు మీ ప్రతి సంబంధించిన మీ కుల ప్రయోజనాలని కాపాడే నాయకుల్ని మీరు ముందుకి ప్రొజెక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుందాం, 100 కోట్లు ఉంటేనే రాజకీయం చేయగలిగే పరిస్థితి ఏం లేదు. నాలాంటి వాడు చూడండి, నా దగ్గర 100 కోట్లు లేవు, కాకపోతే విల్ పవర్ ఉన్నవాడికి రాజకీయం చేయగలడు, లీడర్షిప్ ఉన్నవాడు రాజకీయం చేయగలడు. మోహన్ రావు గారు లాంటి వాళ్ళు ముందు పెట్టండి, నడిపించండి కొంత. అలా మీకు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే నిలబడగలరో, మీరు కమ్యూనిటీ పరంగా మీరు ఎక్కువ మందితో మాట్లాడి తీసుకొని ఒక సమష్టి నిర్ణయంతో ఒక 10 మందిని ప్రొజెక్ట్ చేయండి. ఇది నేను మన ఒక తూర్పు కాపులు కదా, అన్ని బీసీ కులాలకు కూడా నా విన్నపం అయితే ఈ సభాముఖంగా నేను చెప్పేది. మీరు పెంచుకోకపోతే మటుకు ఎంతసేపు కొద్ది మంది ఉన్న వ్యక్తుల సమూహానికే మీరు లొంగాల్సి వస్తుంది. ఉదాహరణకి బొత్స గారే ఉన్నారు. బొత్స గారు కూడా ఏదైనా అనాలి అంటే ఆయనకు ఓకే, ఆయన పెద్ద నాయకుడు, మీకేం చేయలేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన కూడా ఫైనల్గా లొంగాల్సింది వాళ్ళ ఆధినాయకత్వానికి లొంగాలి. అంటే మీకు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఆయన పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇంక మిగతా ఒక సగటు తూర్పు కాపుల పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు. ఇది మారాలి అంటే ఓటు చీలకుండా మీరు చూసుకోండి. ఆ జనసేనకి ఏమనో లేదు ఇంకా కాదు, మీరు ఏమైనా సరే జనసేన మీకు నిలబడితే మీకు నమ్మకం ఉంటే జనసేనకి వేయండి, లేదు ఇంకో పార్టీకి నిలబడితే సంపూర్ణంగా వేసాను నేనే. అట్లా కాకపోతే మీలో మీరు విడిపోయి విభజించుకొని మనల్ని మనమే పలసం చేసుకోకూడదు, అది నా కోరిక. ఎందుకంటే ఎన్నిసార్లు నేను బీసీ ఉద్యమాలకు వెళ్ళినా బీసీ కులాల తాలూకు ఐక్యత, ఓట్లు మావి, అధికారం మీది అనే పదం విని అది ఏమైపోయిందంటే ఆచరణలో లేకుండా అయిపోయింది, కేవలం స్లోగన్ అయిపోయింది. 24 నుంచి ఒక రెండు ఎన్నికలకి మీరు కనుక బలంగా నిలబడితే భవిష్యత్తు ఈ రాష్ట్రం బీసీల చేతుల్లో ఉంటుందని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఎక్కువ మంది రావాలి, కొత్త. అది ఏమైపోద్ది, ఈ కులాల్లో ముఖ్యంగా బీసీ కులాల్లో కొద్ది మందే ఆధిపత్యం చెలాయించేస్తారు, మిగతా వాళ్ళని రానివ్వట్ల. అది మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా మేము అడుగులేస్తున్నాం, దానికి తగ్గట్టుగా మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి. మీరు ఏమైతే ఈ సమస్యలు చెప్పారో ఇది నేను ఈ రోజున రేపొద్దున మేము తెలంగాణలో తిరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఉత్తరాంధ్ర కార్మికులు కానీ ఉత్తరాంధ్ర జనాభా ఎక్కడైతే ఉన్నారో వలస వెళ్ళిపోయారు ఎన్ని సంవత్సరాల క్రితం, తెలంగాణలో కూడా నేను వెళ్ళి తూర్పు కాపులతో పాటు అన్ని బీసీ కులాలను మొత్తం సంపూర్ణ కలుస్తాను, కలిసి తెలంగాణ ప్రభుత్వానికి నేను తెలియజేస్తాను. అలాగే నా మిత్రులు చాలామంది ఉన్నారు బీసీ సంఘాల్లో, వాళ్ళకు కూడా తెలియజేస్తాను. ఒకప్పుడు బీసీలు అంటే ఉమ్మడిగా యుద్ధం చేసేవాళ్ళం కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏమైంది దీని మీద ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఇప్పుడు ఎంపీగా కూడా అయ్యారు కదా, ఆయనకు కూడా మీరు విన్నవించాలి. ఎందుకంటే బీసీ కులాల ఐక్యత అనుకున్నప్పుడు అన్ని కులాలు, దాంట్లో తూర్పు కాపులు కూడా భాగమే దాంట్లో. అందుకని దీని గురించి అందరూ మాట్లాడాలి. నేను కూడా తెలంగాణకి వెళ్ళినప్పుడు దీన్ని మాట్లాడి 26 కులాల జాబితాను ఎందుకు తీశారు, ఈసారి నేను లాస్ట్ టైము నాకు అంత బలం లేకుండా కొంచెం బలమైన గొంతు వినిపించలేకపోయాను, కానీ ఈసారి నేను కలిసి నేనే హైదరాబాద్లో తెలంగాణలో కలిసి అది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను నా జనసేన వైపు నుంచి మీ సమస్యను తెలియజేస్తాను. అలాగే మీరు అన్నది బీసీ ఇప్పుడు కాదు ఇది మీరు అందరి రాష్ట్రానికి సంబంధించి 3 జిల్లాలు ఏంటన్నారు, అది కాదు దాని బీసీ ఓబీసీ కేవలం 3 జిల్లాలకే అప్లై చేశారు.
ఈరోజు ఈ సభాముఖం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా నేను అడిగేది, ఇది మీరు కరెక్ట్ చేయండి. ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఎందుకు మీరు 3 జిల్లాలకే పరిమితం చేశారు, ఎందుకు మిగతా 10 జిల్లాలకి ఎందుకు దీన్ని అప్లై చేయట్లేదు? 2, ఇది కేవలం మీరు తూర్పు కాపుల మీదకే ఎందుకు అప్లై చేశారు, మిగతా కులాలకి మీరు ఎందుకు అప్లై చేయట్లా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారు దీనికి వివరణ ఇవ్వాలి. ఎంతసేపు మీరు బూతులు తిట్టడానికి మీరు ఇన్ఫర్మేషన్ పంపిస్తారని తెలుస్తూ ఉంటుంది, కానీ ఎందుకంటే మీ ముఖ్యమంత్రి మాట్లాడ్డాయన పూర్తి అజ్ఞానంలో ఉంటారు. ఆయన నేను ఉద్దానం వెళ్ళలేదన్న మహానుభావులు ఆయన. వీళ్ళు కూర్చొని కోడికత్తులతో గీయించుకుంటా ఉంటే కోడికత్తి డ్రామాలలో ఆడుతూ నేను ఉద్దానంలో తిరుగుతున్న రోజులు. నేను శ్రీకాకుళం ఎప్పుడు వెళ్ళానో ఆయనకి తెలియదు. ఏదైనా మాట్లాడితే ఒకేసారి గొంతేసుకొని మీద పడిపోతారు తప్ప. శ్రీకాకుళం జిల్లా మీద ప్రేమ ఉంటే నేను నిజంగా చేసేవాడిని, నిలబడేవాడిని. ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్నవాడిని. అందుకని నాకు ఈ డ్రామాలు నాకు తెలియదు. నేను ఏదైనా నిలబడితే నేను చేస్తానంటే చేస్తాను. ఇంక దానికి నేను ప్రూవ్ చేసేవాడికి వాడు పని చేసుకుని వెళ్ళిపోతారు తప్ప ఆ తీయటి మాటలు మాట్లాడాడు. వీళ్ళు ఏంటంటే తేనె మాటలు పూసి తేనె పూసిన కత్తులు వీళ్ళందరూ. నేను అలాంటి చేయలేను. నేను నిలబడతానంటే ఒకటే చెప్తాను, నేను నిలబడగలను. నా దగ్గర 2 మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నన్ను అడిగారు అనుకోండి, ఒక 10 సంవత్సరాల కింద నువ్వు పార్టీని ఎలా నడుపుతావు, ఎలా చెప్పను మీకు? నేను నడిచే చూపిస్తాను. 10 సంవత్సరాల తర్వాత చెప్తాను నేను నడిపించగలను, సత్తా ఉందని చెప్పగలను. అలాగే ఈ రోజున ఏ పార్టీ మీకు చేయలేదు, నేను చెప్తున్నాను, ఈ రోజున మేము మీకు చేసి పెడతాం. మీ సమస్యలు ఏంటో నేను వంశధార ప్రాజెక్టు రైతుల కన్నీళ్ళకి నేను కరిగిన వాడిని. మీకు నిలబడతాం. ఏ కష్టమైతే ఉందో, ఏదైతే కోల్పోయారో వాటికి మేము అండగా నిలబడతాం. నాకు ఇవ్వాల్సిందల్లా మీరు మమ్మల్ని నమ్మితే భరోసా పెట్టండి. మేము నిలబడకపోతే అడగండి. మేము ఎవ్వరు నిలబడకపోయినా మేము నిలబడి ఉన్నాం. ప్రేమ ఉంది, నేను కాదంట్లా. కానీ నమ్మకం సాధించుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఈసారి అధికారం దిశగా మా చేత అడుగులు వేయించండి. మీకు నిజాయితీగా ఈ రాజ్యాంగ దినం రోజుని చెప్తున్నాను. ఇంకా మీరు ఎవరిని దేహి అని అడగాల్సిన పరిస్థితి లేదు. మీరు మీ హక్కులు మీరే సాధించుకునే దిశగా చెప్తాను. దానికి వెళ్ళి ఒక మంత్రికి అవసరం లేదు, మంత్రి దాకా కూడా అవసరం లేదు. సర్టిఫికేట్లు కావాలని మీరు ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేదు. నేను తూర్పు కాపుని, నాకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చి తీరాలి, వేరే దారి లేదు. దానికి నేటివిటీ సర్టిఫికేట్ కావాలి. 120 సంవత్సరాలు కాదు, ఒక ఆర్డర్ ఇస్తాం. వాళ్ళకి ఇవ్వాల్సింది అంతే, ఒకటే రూల్ అంతే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సినిమా ఆపడానికి నువ్వు యంత్రాంగాన్ని మొత్తం నువ్వు సమాయత్తం చేసే సినిమాను ఆపగలిగినప్పుడు, నాలాంటి వాడు కమిటెడ్ ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇప్పించలేని పరిస్థితుల్లో మేము ఎందుకు ఉంటాం? వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తాను, మేము అధికారాన్ని సద్వినియోగం చేస్తాం. మీరు నమ్మాలి. మీరు మమ్మల్ని నమ్మండి, అండగా ఉండండి. మీ సమస్యలకి మీరు నిలబడకపోతే ఇదే సభకు వచ్చి, ఇదే వేదికకు వచ్చి మీరు నా చొక్కా పట్టుకుని నేను నిజంగా నువ్వు ఆ రోజు ఈ మాట అన్నావు, నువ్వెందుకు చేయలేకపోయావు? ఒకవేళ చేయలేకపోతే ఆ హక్కు నేను మీకు ఇస్తున్నాను. అందుకే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ సభకు వచ్చినందుకు, విలువైన సమయం ఇచ్చినందుకు పెద్దలందరికీ, ఈ తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను దీంతో ముగిస్తున్నాను. అలాగే ఒక్క నిమిషం. విల్ కంటిన్యూ ఏదండి? ఒకళ్ళు చెప్పండి. అంటే ఇవన్నీ ఏంటంటే, అంటే నేను ఎందుకు లేదు, ముఖ్యంగా జూట్ మిల్ సంబంధించి ఉత్తరాంధ్ర పారిశ్రామికరణ లేకపోవటం, లేదంటే ఉన్న ఈ
కోఆపరేటివ్ సొసైటీ జూట్ మిల్ కానీ లేదంటే షుగర్ కేన్ ఇవన్నీ మూసేయటం, షుగర్ కేన్ మిల్ మూసేయటం కానీ ఇవన్నీ నేను ఒక సంపూర్ణమైన అధ్యయనం చేసి మొన్న పెద్దలు పిఎస్సి చైర్మన్ మనోహర్ గారిని కూడా అక్కడ వెళ్ళడానికి కారణం ఈ అధ్యయనం చేయమని. నిరుద్యోగం ఒకటి, తర్వాత ఎందుకు అభివృద్ధి లేదు, ఎందుకు పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు ఎందుకు క్లోజ్ చేసేసారు, మరి వలసలు ఆపేది ఎట్లాగా, వీటన్నిటి మీద ఆయన అందుకనే 5 రోజులు దాదాపు వారం రోజుల దాకా ఆయన అక్కడే ఉన్నారు. సో దాంట్లో భాగంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా తోటపల్లి రిజర్వాయర్ కానీ మిగతా ఇవన్నీ నేను ప్రత్యేకించి మాట్లాడతాను. అందుకని కాబట్టి దీన్ని ముఖ్యంగా ఈ సభను మటుకు కేవలం తూర్పు కాపులకు సంబంధించిన సాధికారత కోసమే నేను దీన్ని పరిమితం చేస్తాను. ఒక నిమిషం ఇంటాను. సార్